50,000కు మించితే పట్టుకునుడే. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్. పోలీసుల తనిఖీలు. నగదు రిలీజుకు ముగ్గురితో గ్రీన్ వెన్స్ కమిటీ. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మీటింగ్. సరైన ఆధారాలు చూపిస్తే వెంటనే రిలీజ్. 10 లక్షలు దాటితే ఐటీకి అప్పగింత. ఇక మనకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటే నగదు సరఫరా అనేది తప్పకుండా చర్యలు తీసుకుంటది. దీనికి ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన వాళ్ళకున్న నియమ నిబంధనల ప్రకారం 50,000 దాటితే పట్టుకునుడే. అయితే ఇది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పెళ్లిళ్ళ కార్యక్రమాలు పెట్టుకున్న వాళ్ళు, పేరెంటాల కార్యక్రమాలు పెట్టుకునే వాళ్ళు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు కూడా ప్రతిరోజు సాయంత్రం 4 గంటల వరకు మీటింగ్ ఉంటుందట. దీనికి సంబంధించి ముగ్గురితో గ్రివెన్స్ కమిటీ కూడా ఏర్పాటు చేసిందట. నగదు రిలీజ్ కు ముగ్గురితో గ్రివెన్స్ కమిటీ. అంటే ఒకవేళ ఇప్పుడు దినేష్ నేను కలిసి 1 లక్ష రూపాయలు 2 లక్షలు పట్టుకొని పోతాన్నాం అనుకో బండ్లే, పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. పోలీసు వాళ్ళు పట్టుకొని ఈ గ్రివెన్స్ కమిటీకి తరలిస్తారు. మనకు సంబంధించి సరైన పత్రాలు మనం చూపించి ఇక ఈ భూమి అమ్ముకున్నామో లేకపోతే ఈ వస్తువు అమ్ముకున్నామో ఈ డబ్బులు మాకు వచ్చినాయని చూపించగలిగితే గ్రివెన్స్ సెల్ నుండి ప్రతిరోజు సాయంత్రం 5 గంటల వరకు 4 గంటల వరకు ఇచ్చిపెడతారు. ఇక అదే విధంగా 10 లక్షలు దాటితే ఐటీకి అప్పగింత. 10 లక్షల లోపు ఎంతున్నా గ్రివెన్స్ కమిటీ దగ్గరికి పోతే ఇడిచిపెడతారు. 10 లక్షలు దాటిందంటే మాత్రం ఆధారాలు చూపించినా కూడా తప్పకుండా వాటిని ఐటీకి అప్పగిస్తామని ఇక్కడ ఎన్నికల కమిషన్ కి సంబంధించి సభ్యులు చెప్తున్నట్టు మన చీకటి పేపర్ అయితే రాసుకొచ్చే ప్రయత్నం చేసింది.